Hello everyone, Namaste. Welcome back to Steve's Diaries. హ్యాపీ ట్యూస్డే. హ్యాపీ ట్యూస్డే ఎందుకంటున్నానంటే ఈ వీడియో నేను షూట్ చేసింది ట్యూస్డే, బట్ స్టిల్ వీ ఫీల్ ట్యూస్డే ఇట్స్ లైక్ అనదర్ మండే కదా. జస్ట్ కొంచెం మన మూడ్ని హ్యాపీగా ఆ డేని స్టార్ట్ చేద్దామని జస్ట్ లైక్ దట్ ఐ సెడ్ హ్యాపీ ట్యూస్డే. అఫ్ కోర్స్ ఇంకా మండే బ్లూస్ క్యారీ అవుతూనే ఉంటాయి మనకి ట్యూస్డే కూడా. వీకెండ్ అయిపోయింది, అగైన్ వీఆర్ లైక్ బ్యాక్ టు రొటీన్ వర్క్. నేనైతే మళ్ళీ వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను. ఐ థింక్ నాలాగే మీరు కూడా వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారనుకుంటా. సో ఈరోజు ఇంకో ఆఫీస్కి వెళ్ళాలి. సో అందుకని ఇంకా చకచకా పనులు చేసేసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి. యాజ్ యూజువల్ బిజీ మార్నింగ్స్ అండి, మనకైతే రొటీన్ వర్కే ఉంటుంది. హోమ్ మేకర్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా కుకింగ్ అయితే మస్ట్ కదా అండి. ఎంత స్విగ్గీ జొమాటో వచ్చినా కానీ డైలీ మనం ఆర్డర్ పెట్టుకోలేం కదా. డైలీ తిన్న హెల్త్ పాడవుతుంది, రైట్? సో వన్స్ ఇన్ వీక్ ఆర్ వన్స్ ఇన్ వైల్ ఇట్స్ ఫైన్, వీ కెన్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్. ఇంకా మార్నింగ్ అయితే నాకు టీ ఆర్ కాఫీ లేని అస్సలు ఉండలేను. ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ స్టిల్ టీ ఉండాల్సిందే. సో గ్రీన్ టీ అలవాటు చేసుకుందాం అనుకుంటాను. ఎప్పుడన్నా తాగుతూ ఉంటాను గ్రీన్ టీ, అదర్వైజ్ టీ. కానీ ఆ టీ కూడా రిలాక్స్డ్గా ఏం తాగమండి మనము, రైట్? అలా కిచెన్లో వర్క్ చేస్తుంటేనే టీ తాగుతుంటాము. ఏదో వీకెండ్ వస్తే అప్పుడు రిలాక్స్ అవుతాము. నేనైతే ఇంకా అలా పనిలో పడి ఒక్కోసారి మర్చిపోయి ఆ టీ చల్లగా కూడా అయిపోతుంది. ఇంకా ఈరోజు లంచ్లోకి నార్మల్గా వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. నాకైతే ఆఫీస్లో ఉంటుంది లంచ్. ఈరోజు మా వాడికి హాలిడే, ఇంకా అలాగే మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా లంచ్ ప్రిపరేషన్ వాళ్ళిద్దరి కోసము. అలా ఖాళీగా వెజ్జీస్ కట్ చేయకుండా ఏదో ఒకటి యూట్యూబ్లో పెట్టుకొని చూస్తూ ఉంటాను, టైం పాస్ అండి. నేనైతే అంతే, మీరు కూడా అంతేనా నాలాగా? ఏదో ఒకటి యూట్యూబ్లో పెట్టుకొని చూస్తారా? అంటే వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడైనా, అంటే కుకింగ్ చేసేటప్పుడు కాదు, ఎక్స్పెషల్లీ వెజ్జెస్ కట్ చేసేటప్పుడు అయితే ఇలాగా. ఇంకా వర్క్ ఎప్పుడన్నా హెక్టిక్గా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఆఫీస్లో, అబ్బా ఏంటి ఈ వర్క్ అనిపిస్తుంది కదా. హ్యాపీగా ఇంట్లో హోమ్ మేకర్గా ఉంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ కిడ్స్ని చూసుకుంటూ ఉంటే చాలా అనిపిస్తుంది. బట్ ఒక్కసారి మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతే మాత్రం జాబ్ అస్సలు వదులుకోలేమండి. ఇక్కడ మీ థాట్స్ ఏంటండి? ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటే అస్సలు జాబ్ మానేయాలనిపించదు కదా, ఎంత హెక్టిక్ వర్క్ అయినా చేయాలనిపిస్తుంది, రైట్? అఫ్ కోర్స్ నా ఫీలింగ్ అయితే అది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా నేను వంట చేయడానికి క్యాస్ట్ ఐరన్ కడాయి అయితే వాడుతున్నాను. మోస్ట్లీ ఫ్రైస్ ఏంటంటే నేను క్యాస్ట్ ఐరన్లోనే చేస్తానండి, అండ్ చాలా బాగుంటుంది. ఒక్కసారి క్యాస్ట్ ఐరన్ వాడితే ఇంకా అస్సలు వదలలేము, ఎస్పెషల్లీ ఫ్రైస్కి అయితే చాలా బాగుంటుంది క్యాస్ట్ ఐరన్. నార్మల్గా ఇప్పుడు నేను బ్రింజాల్ ఫ్రై చేస్తున్నాను. అందులోకి ఇంకా తాలింపులో శనగపప్పు అయితే వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. అలాగే కసూరి మేతి కూడా మస్ట్ అనమాట ఫ్రైస్లో. ఇంకా అలా వంకాయలు వేసేసి మూత పెట్టేసి పక్కకి వెళ్ళిపోయి, ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పని అయిపోయాక నేను మెయిల్స్ చూసుకోవాలండి. మోస్ట్లీ ఐ విల్ లాగిన్ బై 8 AM ఇన్ ద మార్నింగ్. ఆఫీస్కి వెళ్ళేంత వరకు నేను మెయిల్స్ చెక్ చేసుకోకుండా ఉండలేను. దేవుడి పూజ కంటే ఫస్ట్ నేను చేసే పని అప్డేట్స్ ఏమన్నా ఆన్సైట్ నుంచి వచ్చాయా చూసుకోవడం. ఈరోజు ఏం బాంబు పేలింది, ఎలా ఉంది ఈరోజు డే, అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ టాస్క్ కదా. ఎట్ ద సేమ్ టైం టీమ్కి వర్క్ ఏం అసైన్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇంక ఎక్సెట్రా ఎక్సెట్రా. అలా కిచెన్లో అలా వర్క్ చేసుకుంటూ లాగిన్ అయిపోతాను. నా ఫీలింగ్ వర్క్లో ఏంటంటే, ఎంత హెక్టిక్ వర్క్ ఉన్నా మేనేజర్ మంచి వాళ్ళు అయ్యి ఉంటే మాత్రం ఆ వర్క్ హెక్టిక్ అయినా చేయాలనిపిస్తుందండి. సో ఇక్కడ మంచి వాళ్ళు మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో మేనేజ్మెంట్ చేయకుండా, అఫ్ కోర్స్ ఇక్కడ అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నా స్కిన్ కేర్ రొటీన్ అండి. కొంచెం ఫేషియల్ యోగా అయితే చేస్తాను. మార్నింగ్ ఈరోజు కొంచెం లేట్ అవ్వడంతో నేను యోగా చేయలేదు, బేసిక్ ఎక్సర్సైజ్ చేయలేదు. బట్ ఏంటంటే ఫేషియల్ యోగా యోగా అయితే చేసుకుంటాను. సో ఫేషియల్ యోగాకి వచ్చేసి నేను ఐ జస్ట్ అప్లై కుంకుమాది తైలం అండి. జస్ట్ ఫేస్ పైన కొన్ని డ్రాప్స్, ఫ్యూ డ్రాప్స్ వేసేసుకొని అలా రబ్ చేస్తూ ఉంటాను, బేసిక్ ఎక్సర్సైజెస్.
ఇలా నోస్ చుట్టూ, అలాగే ఐస్ చుట్టూ, ఇంకా లాస్ట్‌లో వచ్చేసి జస్ట్ ట్యాప్ చేస్తాను ఫేస్ అంతా. కొంచెం రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. కుంకుమాది ఆయిల్ వచ్చేసి ఒక 30 మినిట్స్ అప్లై చేసుకున్న తర్వాత నేను ఇంకా వాష్ చేసుకుంటాను. సో, నా ఫీలింగ్ ఏంటంటే స్కిన్ కేర్ ఈజ్ మస్ట్ అండి. అంటే ఓవర్ ద పీరియడ్ మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ లో చాలా చేంజెస్ ఉంటాయి కదా! కొంచెం బేసిక్ టిప్స్, బేసిక్ యోగా, బేసిక్ ఎక్సర్‌సైజెస్ అయితే మస్ట్ అండి, చేసుకోవాలి తప్పదు. ఇక్కడ కర్రీ అయిపోయింది. ఇంకా నేను ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. అంటే క్యాస్ట్ ఐరన్‌లో ఎక్కువ సేపు ఉంచకూడదు. నేను ఇమ్మీడియేట్‌గా మళ్ళీ వాష్ కూడా చేస్తాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ పిండి ఉంటే ఊతప్పంలాగా వేస్తున్నాను. అలాగే ఇంకా రాగి జావా కూడా. రాగి జావా నాకు, మా వాడికి అంటే చాలా ఇష్టం, మా బాబుకి. మార్నింగ్స్ అప్పుడప్పుడు రాగి జావా కూడా చేస్తుంటాను. హెల్తీ కూడా కదా అని చెప్పేసి. రాగి జావాలోకి అందరూ చలువ కదని మజ్జిగ తీసుకోమంటారు. యూజువల్లీ నాకు మజ్జిగ ఇష్టం ఉండదు మార్నింగ్స్. అందుకని నేను జస్ట్ మిల్క్ వేసి అలాగా కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తానండి రాగి జావాలో. టేస్ట్ బావుంటుంది. ఒక 1 కప్, కొంచెం ఒక చిన్న బౌల్ ఆఫ్ రాగి జావా ఈజ్ ఎనఫ్. చాలా స్టమక్ ఫిల్లింగ్‌గా ఉంటది మనకి ఆఫ్టర్‌నూన్ వరకి. రాగి జావ ఏంటంటే ఫస్ట్ వాటర్ బాయిల్ అయ్యాక తరువాత పౌడర్ యాడ్ చేస్తాను. అది కూడా కొంచెం నేను వాటర్‌లో ఉడికిచ్చాకనే అయ్యాకనే మిల్క్ యాడ్ చేసుకుంటానండి. మీకు కావాల్సిన షుగర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే బెల్లం పౌడర్ అన్నా. ఓకే. ఆఫ్‌కోర్స్ హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు బెల్లమే యాడ్ చేస్తారు. ఇట్స్ ఓకే. నేను షుగర్ యాడ్ చేశానండి ఇక్కడ. ఇంకా ఊతప్పం కూడా అయిపోయింది. ఈరోజు నాకు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఊతప్పం, రాగి జావ. ఇంకా డ్రై ఫ్రూట్స్ కట్ చేసే టైం లేదు. అందుకని ఆ నాప్కిన్‌లో వేసి ఫటాఫటా అలా దంచేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్. తొందరగా మెదుగుతాయి గదా! అదర్‌వైజ్ కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మార్నింగ్స్ ఎంత ఫాస్ట్‌గా చేసుకోవాలంటే అంత ఫాస్ట్‌గా చేసుకుంటాం కదా! మనం ఎస్పెషల్లీ లేడీస్. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో గూడా చెప్పాను. మనం ఒక సూపర్ వుమన్ లాగానే వర్క్ చేస్తాము మార్నింగ్స్. ఇంకా ఇలా రాగి జావాతో స్వీట్ ఐటెమ్స్ ఏం చేసుకోవాలో చెప్పండి నాకు. నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. లడ్డూలు చేస్తాము. అది ఓకే. అది కాకుండా ఇంకేదైనా. సో, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నాకు మీటింగ్ ఉంది. సో, మీటింగ్ అయ్యాకనే నేను ఇంకా ఆఫీస్‌కి స్టార్ట్ అవుతానండి. అదర్‌వైజ్ ఏమవుతుందంటే ట్రాఫిక్‌లో పడిపోయి ఏ టైంకి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన ట్రాఫిక్ ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్ 9:30, 10కి స్టార్ట్ అయిన ట్రాఫిక్ ఉంటుందండి. సో, అందుకే నేను ఇంకా కూల్‌గా ఈరోజు మీటింగ్ అయ్యాకనే స్టార్ట్ అవుదామని డిసైడ్ అయ్యాను. నెక్స్ట్ ఇంకా కిచెన్ క్లీనింగ్ ఉంటుంది గదా! అదర్‌వైజ్ ఈవినింగ్ వచ్చేసరికి కిచెన్ అంతా మెస్సీగా, క్లటరీగా ఉంటే బ్రెయిన్ అస్సలు పనిచేయదు. ఎందుకంటే ఎస్పెషల్లీ మనకి ఈవినింగ్ వచ్చాక గూడా కిచెన్‌లోనే వర్క్. కాబట్టి కిచెన్ క్లీనింగ్ ఈజ్ మస్ట్. ఇంకా దేవుడికి కొంచెం అలా గ్రాటిట్యూడ్ చెప్పేసుకొని ఇంకా బయలుదేరిపోతాను. ఇంకా వాటర్ బాటిల్ అయితే మస్ట్ అండి, నేను క్యారీ చేస్తాను. యూజువల్లీ ఎక్కడికెళ్ళినా నేను వాటర్ బాటిల్ అయితే ఉండాల్సిందే నాకు. బెటర్ కదా క్యారీ చేస్తే, దట్టు ఈ సమ్మర్‌లో. సమ్మర్ అనే కాదు, ఎప్పుడు క్యారీ చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ వాటర్ బాటిల్ అయితే. ఇంకా యాజ్ యూజువల్ షేడ్స్, ఇంకా ఇయర్ పోడ్స్ మస్ట్. ఎందుకంటే ఆ 1 అవర్ ట్రాఫిక్‌లో, 1 అవర్ జర్నీలో ఏదో ఒకటి ఉండాలి మనకి ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఫైనల్లీ ఐయామ్ ఆల్ సెట్ అండ్ రెడీ టు గో టు ఆఫీస్. ఫైనల్లీ ఆఫీస్‌కైతే రీచ్ అయిపోయానండి. సో, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. నమస్తే.